న్యూస్8 న్యూస్ కి స్వాగతం. 3 రాష్ట్రాల్లో పేరు మోసిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంకు చెందిన కాజా పీరా ఈ ముఠాలో కీలక వ్యక్తిగా ఉన్నాడు. కాజా వృత్తిరీత్యా పెయింటర్. ఇతనికి 2 భార్యలు, 7 పిల్లలు. పెయింటింగ్ పనుల నుండి వచ్చే సంపాదన ఇతని ఖర్చులు, పోషణకు సరిపోగా దొంగతనాలు మొదలుపెట్టాడు. 2021 నుంచి తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి ఒక్కడే వెళ్లి దొంగతనాలు చేశాడు. అనంతపురం జిల్లా సహా ఆంధ్రప్రదేశ్తో 14, కర్ణాటకలోని బాగేపల్లిలో 4, కోలారు జిల్లాలో 5 మరియు తెలంగాణలోని శంషాబాద్లో 4 దొంగతనాలు కలిసి మొత్తం 27 కేసులు ఇతనిపై ఉన్నాయి. ఇతనికి మహేష్, జమీర్ కలుపుకుని దొంగతనాలు చేశారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో వీరిపై గట్టి నిఘా ఉంచి పక్కా సమాచారంతో పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 22 లక్షల విలువ చేసే 310 గ్రాముల బంగారు, కారు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణలలో మొత్తం 41 కేసులు ఉన్నాయని, ప్రస్తుతం 14 కేసుల్లో అరెస్ట్ అయి రికవరీలు చేసినట్లుగా ఎస్పీ వివరించారు. గుడ్ మార్నింగ్ ఆల్. సో ఈరోజు దాదాపుగా 41 కేసెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఇంటర్ స్టేట్ దొంగలు ఒక 3 మనము అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి మనము 310 గ్రామ్స్ గోల్డ్ వర్త్ 22 lakhs, ఒక 2 వీలర్ అండ్ ఒక కార్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు మా స్టేట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మనము అరెస్ట్ చేసినటువంటి కేసెస్లో 11 కేసెస్ మా జిల్లాకి సంబంధించి అండ్ ఒక 4 కేసెస్ కోలార్ డిస్ట్రిక్ట్కి సంబంధించి కేసెస్ ఉన్నాయి. సో ఇది కాకుండా వీళ్ళు కర్ణాటక, తెలంగాణ అండ్ ఆల్సో ఆంధ్ర, సో ఆల్ 3 స్టేటస్లో రిపీటెడ్గా అఫెన్సెస్ అది కమిట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు మనకు జస్ట్ థెఫ్ట్కి ఒక 5 years 7 years వరకు మాత్రమే పనిష్మెంట్ ఉండేది. ఇప్పుడు కొత్త BNSS చట్టంలో ఒకటి ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే ఒక సెక్షన్ కూడా ఉంది. సో దాంట్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ పనిష్మెంట్ కూడా ఉంటుంది. సో ఆ సెక్షన్ కింద వీళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. అండ్ నా తరపు నుంచి పబ్లిక్కి మీడియా ద్వారా రిక్వెస్ట్ ఒకటి, మీరు ఎప్పుడైనా ఊరు వెళ్ళాలి, మీ ఇంటి నుంచి బయటికి ఏదైనా హాలిడే వల్ల కానీ రిలేటివ్స్ ఇంటికి ఏదైనా ఫంక్షన్ నిమిత్తం మీరు బయటికి వెళ్ళినప్పుడు పోలీస్ ద్వారా LHMS అని ఒక సర్వీస్ ఉంది. సో ఫ్రీగా మీ ఇంట్లో వచ్చి కెమెరా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. జస్ట్ డయల్ 100కి కాల్ చేసి మనకు ఇలాగ బయటకు వెళ్తున్నాము, ఒక LHMS కెమెరా ఇన్స్టాల్ చేయమని అడిగితే ఫ్రీగా మన వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ దొంగలు ఇంటికి వచ్చినట్టయితే రెడ్ హ్యాండెడ్గా వాళ్ళ అఫెన్స్ కమిట్ చేయక ముందే వితిన్ మినిట్స్లో వాళ్ళని పట్టుకోవడం కూడా జరుగుతుంది. ఇది ఒకటి. సెకండ్, సెల్ఫ్ ప్రికాషన్స్ మనం కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. సో ఎంతవరకు పోలీస్ ఎఫర్ట్స్ పెట్టి రికవరీ చేయడము, క్రైమ్ ప్రివెన్షన్, దాని గురించి CCTV కెమెరాస్ ఇన్స్టాలేషన్ ఉండొచ్చు, మిగతా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నప్పటికీ కూడా పబ్లిక్ వాళ్ళంతా తీసుకోవాల్సిన కొన్ని సెల్ఫ్ ప్రికాషన్స్, వాళ్ళు బయటికి వెళ్ళే టైంలో చాలా కేసెస్లో మనం చూస్తుంటాం, కనీసం ఒక అల్మెరాకి కానీ బీరువాకి కానీ లాక్ కూడా వేయకుండా ఓపెన్ ఉంచి వెళ్ళిపోయిన పరిస్థితులు, లాక్ వేసి తాళాలు దాంట్లోనే వదిలేసిన పరిస్థితులు, లేదంటే లాక్ వేసి తాళాన్ని పక్కనే ఏదో బెడ్ కిందనో పిల్లో కిందనో పెట్టినటువంటి పరిస్థితులు కూడా చాలా చూస్తుంటాం. సో అలాగా చేయకుండా ఆ ప్రాపర్టీస్ని కుదిరితే కొద్దిగా రిలేటివ్స్ ఇంట్లోనో దానికంటే బెస్ట్ లాకర్లో ఏదైనా పెట్టుకోగలిగితే దట్ విల్ బి ద బెస్ట్ మెథడ్. ఇఫ్ ఇన్ కేస్ కాని పరిస్థితుల్లో మంచి లాక్స్ అది వేసి ఆ తాళం వాళ్ళతో పాటు తీసుకెళ్ళినట్టయితే కొంతవరకైనా మనము క్రైమ్స్ ప్రివెంట్ చేయొచ్చు. అది కాకుండా ఈ పాలు వాళ్ళకు ఉండొచ్చు, పేపర్ వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళకి చెప్పి ఆ పాలు కానీ పేపర్ కానీ నెక్స్ట్ 2-3 days వాళ్ళు వచ్చే వరకు వేయకుండా ఉండేటట్టు చెప్పడం ఉండొచ్చు. ఇంట్లో ఒక లైట్ ఆన్ చేసి వెళ్ళడం, ఇట్లాంటి కొన్ని బేసిక్ ప్రికాషన్స్ వాళ్ళు తీసుకున్నట్టయితే దొంగతనాలు అనేది కూడా తగ్గుతాయి. సో మనం ఒకసారి దొంగను పట్టుకున్నప్పుడు 100% ప్రాపర్టీ రికవరీ చేయలేని పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ 6-7 months నుంచి చేసిన అన్ని దొంగతనాలు ఈ 14 కేసెస్, దాంట్లో చాలా వరకు ప్రాపర్టీ ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, వాడు వాడేసుకుంటాడు. సో దానికి వాడి దగ్గర రికవర్ చేయడానికి కూడా వాడికి ఇల్లు కానీ వేరే ప్రాపర్టీ కానీ ఉండదు. సో అట్లాంటి పరిస్థితుల్లో రికవరీ అనేది చాలా కష్టం అవుతుంది. సో కాబట్టి ప్రజలు కూడా ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆఫ్ నౌ మా జిల్లాలో మనకు 3 drones ఉన్నాయి. సో వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొక్యూరింగ్ మోర్ డ్రోన్స్. సో డ్రోన్స్ని ఇప్పుడు ఒకటి మనకు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఫ్లడ్స్ అయినప్పుడు ఇనీషియల్గా ఎవరు వెళ్ళలేని పరిస్థితి. అప్పుడు ఏ హౌస్లో ఎవరైనా ఉన్నారా, హౌసెస్లో లేదంటే ఆ బైలైన్స్లో ఎవరైనా ఇరుక్కుపోయారా, టెర్రస్ మీద ఎవరైనా ఉన్నారా,
అండ్ ఎంతవరకు వాటర్ ఫ్లో ఉంది, ఎంత ఇంటెన్సిటీతో ఫ్లో అవుతుంది, ఇవన్నీ కూడా మనము యాజ్ అ ఫస్ట్ రెస్పాండర్ డ్రోన్ని వాడడం జరిగింది. అండ్ యాజ్ అ ఫోర్స్ మల్టీప్లేయర్ మనము డ్రోన్ని వాడడం జరిగింది. సో దానివల్ల మన దగ్గర వీ హ్యావ్ ఫ్యూ ఫొటోస్ ఆల్సో, హౌస్ టెరెస్ మీద కూర్చొని సింగిల్ పర్సన్ ఉన్నటువంటి, సో అవి కూడా మనకు ఉన్నాయి. ఒక ప్యాట్రోలింగ్ లాగా ప్రతి లైన్కి కూడా ఒక ప్యాట్రోలింగ్ కింద మనము డ్రోన్ని వాడి ఉన్నాము. సో అది కాకుండా మనకు మన గణేష చతుర్థి ర్యాలీ జరిగింది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక ర్యాలీ కండక్ట్ చేశారు. సో ఇట్లాంటివన్నీ ర్యాలీస్ కానీ ధర్నాస్ జరిగినప్పుడు కూడా మనము డ్రోన్ని వాడి, సో దాని ద్వారా ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండొచ్చు, ఏదైనా ఇష్యూస్ జరిగేటటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ జరిగిన దాన్ని కూడా మనము వాచ్లో ఉంటున్నాం. అది కాకుండా రీసెంట్గా కూడా మీరందరూ చాలామంది మీడియాలో కూడా దాన్ని ప్లే చేయడం జరిగింది. నార్మల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాంబ్లింగ్ ఉండొచ్చు, లేదంటే పబ్లిక్ ఓపెన్ డ్రింకింగ్ ఉండొచ్చు. ఇట్లాంటి దాంట్లో కూడా బయట ఏరియాస్ మనం అన్ని చోట్ల పోలీస్ ద్వారా కవర్ చేయలేము కాబట్టి, అండ్ యాజ్ అ ఫోర్స్ మల్టీప్లేయర్ మనకు డ్రోన్ పనిచేస్తుంది కాబట్టి, సో అన్ని ఏరియాస్లో మనము డ్రోన్ వాడి ఈజీగా ప్యాట్రోలింగ్ కూడా మనము చేయడం జరుగుతుంది. మీరే చూశారు కదా, ఇప్పుడు తాగి పారిపోతున్న వీడియోస్ కూడా మీరు చూశారు. సో ఇంకా ఫర్దర్ కమింగ్ డేస్లో ఇంకా కొద్దిగా మనము ఎక్కువ డ్రోన్స్ కూడా ప్రొక్యూర్ చేయబోతున్నాము. అండ్ డ్రోన్స్ ద్వారా ఫర్దర్ ప్యాట్రోలింగ్ ఉండొచ్చు, క్రైమ్ ప్రివెన్షన్కి కూడా దాన్ని ఇంకా ఎక్కువ ఇంటెన్సిఫై చేసి వాడడం జరుగుతుంది. సో ఇప్పుడు మొన్న మీరు చూశారు, జస్ట్ 3 days బ్యాక్ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. 4 members డాక్టర్స్, దే కేమ్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్, బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు వచ్చి అరౌండ్ 11 o'clockకి అక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ మేబీ 3:57కి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అలర్ట్ మెసేజ్ వెళ్ళింది ఫోన్కి. సో మేబీ అరౌండ్ 3:50 ఆ టైంలో యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో మనం చూసినట్టయితే రోడ్ స్ట్రైట్గా ఉంది, బ్లాక్ స్పాట్ కాదు, వాళ్ళు సీట్ బెల్ట్ వేసుకున్నారు, అండ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయ్యి ఉన్నాయి. ఓన్లీ థింగ్ మేబీ దట్ మైట్ హ్యావ్ లెడ్ టు ద యాక్సిడెంట్ వాజ్ నిద్రపోయి ఉండొచ్చు ఆ మూమెంట్లో. సో కొద్దిగా అలాగా ఇది చేయడం వల్ల యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు. సో అట్లాంటిది మనం ప్రివెంట్ చేయడానికి వీఆర్ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్. సో అన్ని టోల్ గేట్స్లో మాత్రమే ఇప్పుడు చేసి ఉన్నాము. వీఆర్ ఆల్సో ఆస్కింగ్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ NHAI అండ్ RTA వాళ్ళతో కూడా మనం కోఆర్డినేషన్తో చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి పోలీస్ వాళ్ళు వీ హ్యావ్ స్టార్టెడ్, విల్ టేక్ దేర్ హెల్ప్ ఆల్సో. సో ఆడ్ అవర్స్లో మనకు 10-11 తర్వాత అర్లీ మార్నింగ్ 4-5 దాకా వచ్చేటటువంటి అన్ని వెహికల్స్ని కూడా స్టాప్ చేసి వాళ్ళకి ఫేస్ వాష్ చేయించి పంపించే ప్రోగ్రామ్ మనము చేస్తున్నాం. డెఫినెట్లీ అది కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల చాలా లాంగ్ ఎక్కువ వెళ్ళాలని చెప్పి విలేజర్స్ ఇది చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ టర్మ్ మెజర్స్ డెఫినెట్లీ విల్ డూ ద ఎన్ఫోర్స్మెంట్ అండ్ లాంగ్ టర్మ్ మెజర్స్ కింద దానికి బై అండర్ పాసెస్ కానీ దానికి ఏదైనా సర్వీస్ రోడ్స్ అది అవసరం ఉంటే దాట్ ఆల్సో విల్ ప్రపోజ్. దిస్ ఏరియా, ఈ ఏరియాలో మీకు అందరికీ తెలిసినట్టు చాలా వరకు లేబర్ మూవ్మెంట్ ఉంటూ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చూసిన ఎల్లుట్ల పుట్లూరు మండలం వాళ్ళు ఎవరు చనిపోయారు, దేర్ ఎక్స్పర్టీస్ ఇన్ బనానా పీలింగ్. సో కాబట్టి వాళ్ళని అక్కడి నుంచి గార్ల దిన్న దాకా తీసుకురావడం జరిగింది. 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పి ఒకే ఆటోలో ఓవర్లోడింగ్ చేస్తున్నా కూడా సంగతులు కూడా ఉన్నాయి. సో దాని తర్వాత మనం ఇప్పుడు వీ హ్యావ్ ఇంటెన్సిఫైడ్ అవర్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్. ఎక్కడెక్కడ ఆటోకి సంబంధించి వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్సెస్ లేదు, ఇన్సూరెన్సెస్ లేదు, సో అట్లాంటి వాళ్ళకి వీఆర్ ఐడెంటిఫైయింగ్, వాళ్ళ డేటా కూడా తీసుకుంటున్నాం. ఓన్లీ పనిష్మెంట్ ఒక ప్యూనిటివ్ మెజర్స్తో మాత్రమే వెళ్ళకుండా ఒక రిఫార్మేటివ్ అప్రోచ్ కూడా వీఆర్ ప్లానింగ్. సో డ్రైవర్కి లైసెన్స్ లేని వాళ్ళు కూడా చాలామంది దాంట్లో బయటపడ్డారు. వాళ్ళందరికీ కూడా ఒక డ్రైవింగ్ లైసెన్స్ మేళలాగా పెట్టేసి వాళ్ళతో ఇన్ కోఆర్డినేషన్ విత్ RTA డిపార్ట్మెంట్ దాట్ ఆల్సో వీఆర్ ప్లానింగ్. సో మన దగ్గర 11 కేసెస్ ఉన్నాయి, 11 కేసెస్ ట్రేస్ అయి ఉన్నాయి. సో మోస్ట్లీ అనంతపూర్ టౌన్ అండ్ అనంతపూర్ రూరల్ అండ్ టౌన్ సబ్ డివిజన్కి సంబంధించి, అండ్ కొన్ని గుంతకల్ అండ్ గుత్తి ఏరియాకి కూడా సంబంధించిన ఉన్నాయి. పీపుల్ బేసికలీ దే ఆర్ సర్చింగ్ ఫర్ లాక్డ్ హౌసెస్. సో లాక్డ్ హౌసెస్ మాత్రమే చూసి వాళ్ళు చేస్తున్నారు. సింగిల్ హౌసెస్, లాక్డ్ హౌసెస్ ఐడెంటిఫై చేసి ఇంట్లో ఎవరు లేని హౌసెస్ ఏమున్నాయి అవి ఐడెంటిఫై చేస్తున్నారు. సో అందువల్లనే నేను ప్రికాషన్స్ మనం ఏం తీసుకోవాలి అది ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో దాట్ క్యాన్ బి ఫాలోడ్, మనకు చాలా వరకు దొంగతనాలు అనేది తగ్గుతాయి.